పారిశుధ్య కార్మికులకు బెదిరింపులు, అధికారుల బెదిరింపులు, విధుల్లో చేరకపోతే తొలగిస్తామని హెచ్చరిక, ఇళ్లకు వెళ్ళి మరీ నోటీసులు, అతికింపు. విశాఖలో కార్మికుడి ఆత్మయత్నం. సో తమ డిమాండ్ల సాధనకు పారిశుధ్య కార్మికులు సమ్మె ఉధృతం చేయడంతో అధికారులు బెదిరింపులు దిగుతున్నారు. సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే ఉద్యోగులను తొలగిస్తామని వారికి తాకీదులు ఇస్తున్నారు. వీటిని తీసుకొని చోట్ల కార్మికులు ఇళ్లకు వెళ్ళి అంతకిస్తూ ఉన్నారు. సమ్మెలో పాల్గొన్న వారికి జీతాలు చెల్లించేది లేదని, నో వర్క్ నో పే అని తాకీదులో కమిషనర్లు అయితే పేర్కొంటున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయాలు ఎదుట నిరసన తెలుపుతూ ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నారు. ఏపీ మున్సిపల్ అధికారులు ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజారోగ్యం, ఇంజనీరింగ్ పనులకు సంబంధించి ఈ విధంగా అధికారులు అయితే వీరిపై ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని చెప్పేసి వీరిని అయితే విధంగా లాగుతున్నారన్నమాట. పారిశుద్ధ్య కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో విధుల్లోకి అయితే చేరాలని, లేని పక్షుల వారికి జీతాలు ఇవ్వడం ఉండదు, తొలగింపు అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా దౌర్జన్యకాండ అయితే జరుగుతుందని చెప్పేసి వీరైతే బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.